హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి. ఇది ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉంది, దీని అవసరాలు ఎలా ఉన్నాయి, దీని ఇంపార్టెన్స్ ఏ విధంగా ఉంది, దీన్ని ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందనేది ఈ వీడియోలో టాపిక్ కవర్ చేయబోతున్నాను. సో ఇది ఇంకా ఓపెన్ కాలేదు. కాకముందే ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని సెలవులు, ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల ఈ రోడ్ని ఓపెన్ చేయడం జరిగింది. దీని మీద కొన్ని ప్రమాదాలు జరిగాయి. సో వాటన్నిటి వివరాలు కవర్ చేస్తూ ఈ వీడియో అయితే ఉండబోతుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఏంటి? మెయిన్గా కొత్తగా మనం ఏర్పాటు చేసేదాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే అంటారనమాట. అంటే పాత రోడ్ని విస్తీర్ణ చేయకుండా, పాత రోడ్ని వెడల్పు చేయకుండా, పంట పొలాల ప్రాంతాల్లో కొత్తగా సేకరించిన భూమిని దాంట్లో రోడ్డు వేయడాన్ని గ్రీన్ఫీల్డ్ హైవే అంటారనమాట. ఇలాంటి గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ఏంటంటే ఎక్కువ మలుపులు ఉండవు, ప్రయాణం అంతా సూటిగా జరుగుతుందన్నమాట. ఎక్కడ ఎక్కువ మలుపులు ఉండవు, ట్రాఫిక్ సమస్య ఉండదు, వెడల్పైన రోడ్లు ఉంటాయన్నమాట. ఎక్కడ ఈ రోడ్లపై పశువులు కానీ, టూ వీలర్స్ వాళ్ళు కానీ ఎదురు రావటం, ట్రాఫిక్ జామ్ అవటం, యాక్సిడెంట్ అంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే ఉండవు అనమాట. వాటి కోసం అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇది గ్రీన్ఫీల్డ్ హైవేకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి మాట్లాడుతున్నాం. ప్రజెంట్ మనం ఇప్పుడు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే మీద ఉండి మాట్లాడుతున్నాం అనమాట. సో ఇదైతే గ్రామాలకు సుమారు 3-4 కిలోమీటర్ల దూర ప్రాంతం నుంచి వెళ్ళేలా ప్లాన్ చేశారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఈ చిన్న చిన్న గ్రామాలను కలుపుకుంటూ ఇది ప్రధాన పట్టణాలైన ఖమ్మం నుంచి దేవరపల్లి అంటే రాజమండ్రి దగ్గరకు అయితే మనకు ఈ రూట్ మ్యాప్ కలుపుతుంది. దీనివల్ల ఏంటంటే సుమారు మనం సత్తుపల్లి, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, జీలుగుమల్లి ఆ ప్రాంతం నుంచి తిరిగి వెళ్ళే వాళ్ళకి ఈ ఖమ్మం నుంచి డైవర్ట్ అయ్యి డైరెక్ట్ దేవరపల్లి వెళ్ళటం వల్ల వైజాగ్ వెళ్ళే వాళ్ళు, విజయనగరం వెళ్ళే వాళ్ళు, కాకినాడ, తర్వాత ఇతరత్ర ఏలూరు ఆ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకు సుమారు గంట నుంచి 2 గంటల ప్రాంతం అనేది వరకు అయితే సేవ్ అవుతుంది అనమాట. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇంకా 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు త్వరగానే మన గమ్యానికి అయితే చేరుకుంటారనమాట. ఈ విధంగా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో ముఖ్యమైన ఇంపార్టెంట్ అవసరం అయితే తీరుతుంది దూర ప్రాంతాలు ప్రయాణం చేసే వాళ్ళకి. రెండవది ఏంటంటే లోకల్లో ఉండే వాళ్లకు తమ పంటలను అతి త్వరగా ఈ మార్కెట్కి చేర్చుకోవడానికి అయితే ఈ అవసరతలు అయితే ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా పంట పొలాలు, వారి ధాన్యాలు కానీ, వారి మిర్చి కానీ, వారి పత్తి కానీ త్వరితగతిన వారు మార్కెట్కి అయితే చేర్చుకోగలుగుతారు. ఇంకా దగ్గరలో అంటే మనకు ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర హోటల్స్ కానీ, ఎగ్జిట్ పాయింట్ దగ్గర తినుబండారాలు, వ్యాపారస్తులు, పెట్రోల్ బంకులు, ఇలా అనేక రకాలైన డెవలప్మెంట్స్ మాత్రం ఇక్కడ రావడానికి అవకాశం అయితే ఉంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో మనకు భద్రతా విషయాలకు వస్తే ప్రతి చోట హై సెక్యూరిటీ సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేశారు. పశువులు, తర్వాత ఈ వ్యవసాయదారులు రోడ్డు దాటడానికి అండర్ పాస్లు, తర్వాత వ్యవసాయ సంబంధించిన పరికరాలు, మళ్ళీ పశువులు మేపడానికి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచిగా అండర్ పాస్లు, ఈ వర్షపు నీరు సైడ్ నుంచి పంట పొలాలకు వెళ్లే విధంగా మంచి డ్రైనేజీ వ్యవస్థ, హై సెక్యూరిటీ సంబంధించి బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి విషయంలోనూ కూడా మంచి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా, పశుపక్షాదులు రోడ్డు మీదకి వచ్చి ప్రమాదాలు జరగకుండా హై సెక్యూరిటీగా మనకి కెమెరాలు కానీ, బ్యారికేడ్లు కానీ మంచి నీట్గా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది యువతకు ఉపాధి కల్పించేది, తర్వాత గ్రామాభివృద్ధి, గ్రామంలో ప్రయాణ సాధనాలు పెంచేది, ఇంకా చిన్న చిన్న గ్రామాలను కలుపుతూ వెళ్తుంది. కాబట్టి ఇక దూర ప్రాంతాలు వెళ్ళే వాళ్ళకి, సిటీ వెళ్ళి తమ ఉద్యోగ అవకాశాలు, తమ వ్యాపార నిమిత్తంగా వెళ్ళే వాళ్ళకి, ప్రతి వాళ్ళకి చాలా తక్కువ సమయంలో వాళ్ళ పచ్చి సరుకు కానీ, లేకపోతే కూరగాయలు కానీ సిటీకి చేర్చుకొని మంచి లాభదాయకమైన ఆదాయం పొందుకోవడానికి కూడా వాళ్ళకైతే అవకాశాలు రాబోతున్నాయి. సో ఇదైతే గ్రీన్ఫీల్డ్ హైవే గురించి. ఇలాంటి మరిన్ని వీడియోస్, రెగ్యులర్ వ్లాగ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతూ ఉంటాయి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇక్కడ దాకా చూసారంటే మన వీడియోలో కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మీ విలువైన ఫీడ్బ్యాక్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెండో విషయం ఏంటంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.